Hello, my dear students. Welcome to our favorite channel PIT. ఓకే ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓకే సో ఓకే సో ఆల్రెడీ మొన్నటి వరకు మెయిన్స్ ఎగ్జామ్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు కదా. సో ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనము బోర్డ్ ఎగ్జామ్స్ టైం అయితే రానే వచ్చేసింది కదా. సో ఇప్పుడు అందరూ బోర్డ్ ఎగ్జామ్స్లో చాలా అంటే బిజీగా సో అప్ టు మొన్నటి వరకు మెయిన్స్ ప్రిపేర్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అలాగే మళ్ళీ ఈఏపీ సెట్ బోర్డ్ ఎగ్జామ్ అవ్వగానే మళ్ళీ ఈఏపీ సెట్ అనేది మళ్ళీ ఉంది. సో వెంటనే మీకు చాలా అంటే చాలా బర్డెన్గా ఉంటుంది, చాలా అంటే చాలా స్ట్రెస్ అనేది చెప్పి ఫీల్ అవుతూ ఉంటున్నారు కదా. సో డోంట్ వరీ నాన్న. సో మీరు బోర్డ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఓకే మ్యాథ్స్ సంబంధించి టాపిక్లో మీరు ఎలా చేస్తే మీకు సెంట్ బై సెంట్ అంటే 75 కదా, 70 ఎలా వస్తాయి అని చెప్పేసి నేను మీకు చెప్తాను. అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మాకు జస్ట్ పాస్ మార్క్ చాలు సార్, సో నేను పాస్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఏమేమి చాప్టర్స్ చదవాలి, ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు 40 మార్క్స్ చాలు, 50 మార్క్స్ 60 మార్క్స్ ఎలా ఏం చాప్టర్స్ చదవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వాటన్నిటికీ ఇప్పుడు నేను మీకు జస్ట్ ఒక సింపుల్ ఆన్సర్ అనేది చెప్తాను. సో చూడండి, సో మ్యాక్సిమం మనకి వచ్చేసరికి ఆల్రెడీ 2A కదా. సో 2Aకి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేశాము. దానికి ఇంకా ఎవరైనా సరే మీరు ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే చూసేయండి ఓకేనా. సో మరి మ్యాథ్స్ 2B ఓకేనా. సో అందరూ అంటే 2B అనగానే చాలా అంటే చాలా కష్టం అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. సో డోంట్ వరీ నాన్న, చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ ఇప్పుడు నేను చెప్పే చాప్టర్స్ జస్ట్ 3 or 4 చాప్టర్ నేమ్ చెప్తాను. ఈ చాప్టర్స్ వరకు మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు నేర్చుకోండి. డెఫినెట్గా మీకు 40+ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి కదా. సో స్టార్ట్ చేద్దామా. సో చూడండి, సో ఓకే సో మ్యాథ్స్ 2B కదా, 75 మార్క్స్. సో 75 కూడా ఎలా రావాలి, ఏంటి పేపర్ ప్రెజెంటేషన్ కూడా ఎలా ఉండాలి అనేది కూడా చెప్తాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మీరు ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. సో చూడండి అన్న, మనకు వచ్చేసరికి ఇక్కడ మీకు వెయిటేజ్ కదా. సో దీన్ని ఓకే బ్లూ ప్రింట్ నాన్న. సో చూడండి, మనకి ఇక్కడ వచ్చేసరికి మొత్తం మ్యాథ్స్ మొత్తం మనకి 75 ఓకే. సో అండ్ మనం చాయిస్తో విత్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ చాయిస్ ఉంటుంది కదా. సో చాయిస్తో సహా చూసుకుంటే మనకి 95 మార్క్స్కి అనేది క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది ఓకే. సో అందులో మనకి ఎట్లా ఉంటుంది అన్న క్వశ్చన్ పేపర్, ఓకే 2 మార్క్స్ వచ్చేసరికి మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 2 మార్క్స్ 10 క్వశ్చన్స్, 4 మార్క్స్ వచ్చేసరికి 7 క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లో మనం రాయాల్సిందని 5 క్వశ్చన్స్ రాయాలి ఓకే. అండ్ నెక్స్ట్ 7 మార్క్స్ కూడా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, 7 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో మనం రాయాల్సింది 5 క్వశ్చన్స్ ఓకే. సో టోటల్గా మనకి 75 ఓకే. 75 మనకి రావాల్సింది 95 విత్ చాయిస్తో 95కి ఇస్తాడు, మనం తెచ్చుకోవాల్సింది 75 ఓకే. మ్యాక్సిమం మార్క్స్ 75 ఓకే. సో చూడండి అన్న, మరి మనం ఏమేమి చాప్టర్స్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్. సో చూడండి సర్కిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ చూడండి చాలా ఈజీ కదా. సో సర్కిల్స్ చాప్టర్ చూసుకున్నట్లయితే మనకి 22 మోస్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకే సర్కిల్స్ చాప్టర్. సో చూడండి 22 మార్క్స్ ఓకే. సో దీని జతకి ఒక ఎస్ఐ అయితే చాలు 29, ఇక్కడే మనం పాస్ అయిపోతున్నాం. ఒక చాప్టర్ చూసుకొని దాని జతకి ఒక ఎస్ఐ ఓకే, ఒక లాంగ్ ఆన్సర్ మనం ఒకటి ఇంకొకటి చూసుకుంటే చాలు 29 మార్క్స్ వచ్చేస్తున్నాయి. దానికే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో చూడండి 22 మార్క్స్, 22 అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి మనకి, 2 వస్తున్నాయి ఓకే. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ 2 కదా. సో దాని జాతికి సిస్టమ్ ఆఫ్ సర్కిల్ కూడా ఒకటి చూసుకున్నట్లయితే, సో సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఓకే ఈ రెండు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే 28 మార్క్స్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఓకే. సో దాని తర్వాత మనం చూసుకున్నట్టు పెరాబోలా నుంచి 9 మార్క్స్కి వస్తుంది, ఎలిప్స్ నుంచి 8 మార్క్స్ ఓకే, హైపర్బోలా నుంచి 6 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. సో చూడండి ఇంటిగ్రేషన్ 18 మార్క్స్ ఓకే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటిగ్రేషన్ నుంచి, సో ఇంటిగ్రేషన్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఇండెఫినెట్ డెఫినెట్ కదా. సో ఇక్కడ చూడండి అన్న ఇండెఫినెట్, ఇది ఇండెఫినెట్ నుంచే మనకి 18 మార్క్స్ ఓకే, ఎస్ఐస్ 2 అండ్ అలాగే షార్ట్స్ 2. మరి డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి మనకి 15 మార్క్స్ ఓకేనా, 15 మార్క్స్ ఓకే 15. సో ఇక్కడే మనం ఓన్లీ ఈ 3 చాప్టర్స్ మనం ప్రిపేర్ అయితే చాలు. ఏంటంటే సర్కిల్స్, ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఈ 3 చాప్టర్స్ మనం ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయన్నా 22, 18, 15 ఎంత అవుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి 55 మార్క్స్ వచ్చేస్తుంది. ఇక్కడే 50+ మార్క్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి మనకి. సో చూడండి ఈ 3 చాప్టర్స్ మనం ప్రిపేర్ అయితే 75 ఓకే. ఎల్ఏక్యూస్ సంబంధించి 5 ఎస్ఐస్ ఇక్కడే మనకు కవర్ అయిపోతుంది కదా. సో చూడండి లాంగ్ ఆన్సర్స్ ఇక్కడే 2 వచ్చేసింది, సర్కిల్స్ నుంచి డెఫినెట్ నుంచి 2 వచ్చేసింది, ఇండెఫినెట్ నుంచి 1 వచ్చేసింది ఓకే. ఇండెఫినెట్ నుంచి 2, డెఫినెట్ నుంచి 1. సో మనం రాయాల్సిన 5 క్వశ్చన్స్ 5 ఎల్ఏక్యూస్ ఇక్కడే మనకు కవర్ అయిపోయినాయి
ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. లేదు సార్ నాకు డెఫినెట్గా కొంచెం కష్టంగా ఉందంటారా, ఏముంది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫాలో అవ్వండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి డెఫినెట్గా ఒక ఎస్ఏ ఇస్తాడు, అండ్ అలాగే ఒక లాంగ్ ఆన్సర్, ఒక షార్ట్ ఆన్సర్, ఒక విఎస్ఎక్యూస్ 3 ఇస్తున్నాడు. 13 మార్క్స్. ఓకే, 13 మార్క్స్. సో ఇక్కడే 13, సో ఎంత అవుతుంది మనకు 68. దాదాపు 90% మనకు మార్క్స్ ఇక్కడే వచ్చేస్తుంది ఓన్లీ 4 చాప్టర్స్ నుంచే కదా. సో అండ్ మీకు మరి ఎల్ఏక్యూస్. ఓకే, సో మీరు డెఫినెట్గా నేను ఓన్లీ పాస్ మార్క్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సర్కిల్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈ 3 చాప్టర్స్ వరకు చూసుకున్న చాలా అన్న మీకు 50+ అయితే డెఫినెట్గా వస్తాయి. 40+ మార్క్స్ మీకు డెఫినెట్గా వస్తాయి కదా. మరి ఇక్కడ 4 మార్క్స్. ఓకే, 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ ఆల్రెడీ ఇక్కడ 1, 2, 3. ఓకే, ఈ 3 జాతికి మీకు ఎలిప్స్ కూడా ఒకటి చూసుకున్నారు అనుకోండి, ఎలిప్స్. సో ఎలిప్స్ ఒకటి చూసుకుంటే ఎలిప్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎలిప్స్ ఒకటి చూసుకున్నట్లయితే మీకు వచ్చేసరికి 5 సరిపోయింది కదా. 5 మనం రాయాల్సిన ఎస్ఎక్యూస్ అన్ని 5 క్వశ్చన్స్ రాయాలి. 5 క్వశ్చన్స్ ఇక్కడే సరిపోయింది కదా. మరి లేదు 2 మార్క్స్ మీకు 75 రావాల్సిందే అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా డెఫినెట్గా మొత్తం అన్నీ చేయాల్సిందే. అంటే ఇక్కడ చూడండి 2 మార్క్స్ ఏముంది, ఇక్కడ మీ 2 మార్క్స్ ఆల్రెడీ మీరు చూసుకున్న దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ వచ్చేసినాయి. ఇంకా మీరు చూసుకోవాల్సిన జస్ట్ 2 మార్క్స్. ఓకే, డిఫరెన్షియేషన్ నుంచి ఒకటి, పారాబోలా నుంచి ఒకటి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఆల్రెడీ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ హైపర్బోలా నుంచి ఒకటి. అంటే మీరు కొత్తగా ఒక షార్ట్ మార్క్స్ చూసుకుని హైపర్బోలా నుంచి ఒకటి చూసుకోవాలి కదా. సో ఈ విధంగా ఈ పాయింట్, ఈ స్ట్రాటజీతో, ఈ షెడ్యూల్తో మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా 75 డెఫినెట్గా మీకు వస్తాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే పేపర్ ప్రజెంటేషన్. సో మళ్ళీ చెప్తున్నా, పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏదో మీకు కంటికి కనిపించింది, మీకు వచ్చేసింది, మీ మైండ్లో గుర్తుకొచ్చిన క్వశ్చన్ రాసేసి ఏదో సీరియల్ నెంబర్ ఫస్ట్ విఏకేస్లో ఒక క్వశ్చన్, ఎల్ఏకేస్లో ఒక క్వశ్చన్, తర్వాత షార్ట్ ఆన్సర్లో ఒక క్వశ్చన్, అక్కడ ఒక క్వశ్చన్, అక్కడ అటు రాయడం వల్ల మీకు ఏమి ఉండదు. ఇన్విజిలేషన్ మీకు ఏంటంటే కరెక్షన్ చేసేవాడు చిరాకు వచ్చేస్తే మొత్తం పేపర్ మొత్తం కొట్టేస్తాడు కదా. సో ఏం చేస్తారంటే ఫస్ట్ సెక్షన్ ఏ అని పెట్టండి 2 మార్క్స్. ఓకే, 2 మార్క్స్ 1 to 10. 2 మార్క్స్ 1 to 10 ఉంటుంది కాబట్టి 1, 2, 3, 4 అట్లా 10 వరకు ఉంటుంది కదా. సో 1 to 10 ఒక ఆర్డర్, ఒక సీక్వెన్స్లో మీరు రాయండి. 1తో స్టార్ట్ అయ్యండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సెక్షన్ ఏ పెట్టేసి ఆ 10 క్వశ్చన్స్ ఆర్డర్లో రాయండి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ సెక్షన్ బి పెట్టేసి మీకు వచ్చిన 7లో మీకు వచ్చిన 5 క్వశ్చన్స్ రాయండి. నెక్స్ట్ సెక్షన్ సి 7లో మీకు వచ్చిన 5 క్వశ్చన్స్ రాసేయండి. సో ఎప్పుడైతే మీరు 2 మార్క్స్లో కరెక్షన్, మీకు ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో ఆ ఇన్విజిలేటర్ని మీరు ఇంప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 4 మార్క్స్ 7 మార్క్స్కి మీకు వచ్చేసరికి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అండ్ నెక్స్ట్ అలాగే మీరు 7 మార్క్స్ 4 మార్క్స్ రాసేటప్పుడు మీకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది కదా. సో ఆ ఆన్సర్ని ఒక బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మీరు ఏ ఫార్ములా అయితే మీ ప్రాబ్లంలో యూజ్ చేస్తారో ఓకే ఆ ఫార్ములాని డెఫినెట్గా మీరు అక్కడ మెన్షన్ చేయండి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లే పక్కన సిన్స్ మీరు a+b² ఫార్ములా యూజ్ చేశారు, లేదా ఇంటిగ్రేషన్లో సైన్ లేదా డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x మీరు యూజ్ చేశారు. పక్కన ఏం చేస్తారంటే సిన్స్ a+b² అని చెప్పేసి సంథింగ్ ఫార్ములా రాసేసేయండి. పక్కన బాక్స్లో సిన్స్ అని మెన్షన్ చేసి ఫార్ములా అనేది మెన్షన్ చేసేయండి. ఈ ఫార్ములా మెన్షన్ అప్పుడు మీకు ఏమవుతుందంటే దీనికి కూడా ఒక బాక్స్ కొట్టండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే కరెక్షన్ చేసేవాడిది మీకు ఐ కాంటాక్ట్ అనేది ఫస్ట్ ఆ బాక్స్ మీదకి వెళ్తుంది. సో ఓకే ఫార్ములా కరెక్ట్ రాశాడు, ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది. సో లోపల థియరీ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఫుల్ మార్క్స్ అనేది పడిపోద్ది కదా. సో ఈ విధంగా మనకి స్ట్రాటజీస్ మీరు ఈ పేపర్ ప్రజెంటేషన్ చేసి ఈ విధంగా షెడ్యూల్ అనేది ప్రాపర్ షెడ్యూల్ మీరు ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్గా మీకు 75 వస్తాయి కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ PIT. థ్యాంక్ యూ.